ఇద్దరు పిల్లలు ఎప్పటిలాగానే తమ నానమ్మ దగ్గర కథలు వినడం కోసం తమ ఇంటి వాకిట్లో కూర్చున్న నానమ్మతో కథ వినడానికి వస్తారు. నానమ్మ, నానమ్మ, మేమొచ్చేశాం, మాకు కథ చెప్పు. నానమ్మ, నాన్నొచ్చి పిలుచుకెళ్లేలోపు మీరు మాకు కథ చెప్పాలి. అలాగే పిల్లలు, ఇవాళ మీకు దేని గురించి కథ వినాలనుంది మీ ఇద్దరికీ? నానమ్మ, మేము నాన్న కాంగన్ అడవి గురించి మాట్లాడడం విన్నాము. అలాగా, చెప్పండి, ఏం విన్నారు మీరిద్దరూ? ఏముంది నానమ్మా, కాంగన్ అడవిలో ఎవరిదో ఆత్మ ఉందంట. ఆ అడవిలో ఎర్రచందనాన్ని రక్షిస్తోందంట. ఎవరైనా అక్కడికి సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్తే లేదా ఎర్రచందనాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆ ఆత్మ చంపేస్తోందంట. నానమ్మ, ప్లీజ్ మాకు చెప్పు, ఆ ఆత్మ గురించి చెప్పు. అసలు కాంగన్ అడవిని తను ఎందుకు రక్షిస్తోంది? నేను చెప్తాను బాబు. ఆ ఆత్మ ఒక ఆడమనిషిది. ఎప్పుడైతే నానమ్మ పిల్లలకు కథ చెప్పటం మొదలు పెడుతుందో అప్పుడు ఆ పిల్లల తండ్రి కాంగన్ గ్రామానికి పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి పిల్లలతో ఇలా అంటాడు. పిల్లలు, లోపలికి వెళ్ళండి. స్కూల్ నుంచి రాగానే కథ వినడం మొదలు పెడతారు. లోపలికి వెళ్ళండి, మిగతా కథ ఇంకెప్పుడైనా వినొచ్చు. నానమ్మ మాకు కాంగన్ అడవి గురించి కథ చెప్పడం మొదలుపెట్టింది. లోపలికి వెళ్ళమని చెప్పానా? ఏ కథ కూడా వినక్కర్లేదు. పిల్లలిద్దరూ నిరాశగా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. అమ్మా, నువ్వు పిల్లలకి ఏం కథ చెబుతున్నావు? అదే దెయ్యం భూతం కదా. ఇక మీదట ఈ కాంగన్ అడవి గురించి ఆ పిల్లలకు చెప్పబాకమ్మా, వాళ్ళ మీద చెడు ప్రభావం పడుతుంది. ఇవాళ్ల కాకపోతే రేపైనా వాళ్లకి ఈ కథ చెప్పాల్సిందే కదా. ఎర్రచందనాన్ని కాంగన్ అడవుల్లో నుంచి దొంగిలించకుండా ఆపే వాళ్ల గురించి. అమ్మా వెళ్ళు, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. ఎప్పుడు చూసిన వాకిట్లో కూర్చుంటావు. వెళ్ళు, లోపలికి వెళ్ళి భోజనం చెయ్యి. అమ్మా ప్లీజ్, పిల్లలకి ఈ కథ గురించి చెప్పబాకమ్మా. భవర్ తన తల్లితో ఆ మాట చెప్పి కాంగన్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ రవీనా భవర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జై హింద్ సార్. జై హింద్. ఇంకేమైనా మిగిలిందా? గంధపు చెక్కలను దొంగిలించి ఇంతవరకు దొరకకుండా ఇంకెవరైనా ఉన్నారా? సార్, అమరీందర్ సింగ్ అనే ఒక గ్యాంగ్స్టర్ మాత్రమే ఇప్పుడు గంధపు చెక్కల్ని దొంగిలించగలుగుతున్నాడు. గ్రేట్. ఇప్పుడు ఆ అమరేంద్ర మాత్రమే మిగిలిన్నాడు. అతను కూడా నాలాగే నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాడు. త్వరలోనే అతను కూడా దొరికిపోతాడు. ఆ తర్వాత ఇంకెవరూ ఎడవ నుంచి చందనాన్ని దొంగిలించడానికి ప్రయత్నం కూడా చేయలేరు. భవర్ ఇంకా తన పోలీస్ ఫోర్స్ ఎర్రచందనం దొంగతనాన్ని చాలా వరకు ఆపించేశారు. ఇప్పుడసలు ఎవరూ కూడా ఎర్రచందనం దొంగిలించడం గురించి ఆలోచించరు, ఒక్క వ్యక్తి తప్ప. అతను చిన్నప్పట్నుంచి కాంగన్ అడవిలోనే నివసిస్తున్నాడు. త్వరలోనే అతను పోలీస్ వాళ్లకి ఏకుమేకై కూర్చోబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు పుష్ప. ఇలా ఇంకెంతకాలం? మనం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే కొన్ని రోజుల్లోనే మనం రోడ్డును పడిపోతాం. ప్రశాంతంగా ఉండు నగేష్. నాకు ఒక విషయం చెప్పు. ఒకవేళ వీళ్ళందరి వ్యాపారాలు మూతపడ్డాయి అంటే ఈ అమరేంద్ర మాత్రం ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయగలుగుతున్నాడు? పోలీసుల్లో ఎవరో ఉన్నారు, వాళ్లే అతన్ని కాపాడుతున్నారు. అతను లాల్గామి శుభగామి అడవుల్లో నుంచి చందనం దొంగిలించి అమ్ముతున్నాడు. మొత్తం మార్కెట్ అంతా కూడా అతని మీద నడుస్తుంది. ఓహో అలాగా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది నగేష్. వెన్నను తిన్నగా తీయలేకపోతే కాస్త వేలుని వంచాల్సిందే. ఇప్పుడు మనం కాంగన్ అడవిలోకి వెళదాం. మొత్తం కాంగన్ అడవంతా ఎర్రచందనంతో నిండిపోయింది. చెన్నైలో సరుకు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప, నీకు అర్థం కావడం లేదా? అక్కడ ఎంత ప్రమాదం ఉందో. అక్కడ ఒక ఆత్మ ఉంది, ఆ వనాన్ని రక్షిస్తుంది. అందుకే ఎవరైనా అక్కడికి వెళ్తే కనుక తిరిగి రాలేరు. నేనైతే వెళ్తాను. మన సొంత అడవిలో అంత ఎర్రచందనం ఉన్నప్పుడు మనం వేరే అడవుల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఇవాళే వెళ్తాను, ఇవాళ రాత్రికే. నువ్వు కూడా నాతో పాటు రావాలి, అర్థమైందా? వ్యాన్ తీసుకురా, బయట నిలబడి ఉండు. అడవిలోకి వెళ్ళి చూసి వస్తాను అక్కడ అసలు ఆత్మ ఉందా లేదా అని. అర్థమైందా? పుష్ప డిసైడ్ అవుతాడు ఇవాళ రాత్రికి తను భయంకరమైన కాంగన్ అడవుల్లోకి వెళ్ళాలి అని. ఆ అడవి ఎర్రచందనంతో నిండి ఉంటుంది. తనకి బాగా తెలుసు ఆ అడవిలో చెడు ఉద్దేశంతో వెళ్లే వ్యక్తి ఎప్పటికీ కూడా తిరిగి రాడు. మరొక వైపు భవర్ పోలీస్ స్టేషన్లో తన డెస్క్ మీద కూర్చుని ఉంటాడు.
అప్పుడే తన డెస్క్ మీద ఉన్న టెలిఫోన్ రింగ్ అవుతుంది. భవర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, కాంగన్ పోలీస్ స్టేషన్. ఇవాళ రాత్రి 12 గంటలకు మీ ఊరి ఎర్రచందనం సిండికేట్ మెంబర్ పుష్ప కాంగన్ అడవుల్లోకి ఎర్రచందనం దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి? ఎవరు నువ్వు? హలో హలో హలో. ఆ మాట చెప్పి అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. భవర్ కాసేపు షాక్ అవుతాడు. ఆ తర్వాత రవీనాని పిలుస్తాడు. రవీనా, రవీనా, రవీనా భవర్ డెస్క్ దగ్గరికి వస్తుంది. ఎస్ సార్, చెప్పండి. ఇంటికి కాల్ చేసి చెప్పండి ఇవాళ రాత్రికి ఇంటికి రాను అని. ఇవాళ రాత్రికి మనం కాంగన్ అడవి దారిలో పుష్ప కోసం ఎదురు చూడాలి. తన ఛార్జ్ షీట్ని తయారు చేయి, బండిలో పెట్టు. తనని ఇవాళ రాత్రికే మనం అరెస్ట్ చేస్తే రాలతన్ని. కానీ సార్, తనకి వ్యతిరేకంగా మన దగ్గర ఏ ఆధారమూ లేదు. ఆధారం లేని కారణంగా మనం తనని వదిలేయలేం కదా. రవీనా, ఇవాళ మనం తన ఆటని కట్టించేయాలి. తనకంటే ఎర్రచందనం స్మగ్లర్ ఎక్కడా లేడు. తనని చంపేయాలి. ఆ తర్వాత మార్కెట్లో ఇంకెవరూ మిగలరు. పుష్ప ఇంకా నాగేష్ బండి తీసుకుని కాంగన్ అడవికి బయలుదేరతారు. దారి నిర్మానుష్యంగా ఉంటుంది. దూరదూరాల వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. నాగేష్ బండి నడుపుతూ ఉంటాడు. తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పుష్ప మొహం ఉత్సాహంతో నిండి ఉంటుంది. పుష్ప ఇంకా నాగేష్కి ఏమాత్రం తెలీదు. ఎప్పుడైతే వాళ్లు కాంగన్ అడవికి బయలుదేరారో అప్పటి నుంచి వాళ్లని ఒక బండి వెంబడిస్తోంది అని. అప్పుడే పుష్ప ఫ్రంట్ మిర్రర్లో బండిని చూస్తాడు. నాగేష్తో ఇలా అంటాడు. నువ్వు అసలు ఎందుకు ఎంత భయపడుతున్నావు? భయపడినా మరి. మనం ఎలాంటి అడవులోకి వెళుతున్నామంటే అక్కడ అందరినీ చంపేస్తున్నారు. చూడు, భయపడకు. నేనేదైతే చెప్తున్నానో జాగ్రత్తగా విను. ఒక బండి చాలాసేపటి నుంచి మనల్ని వెంబడిస్తుంది. ఎవరో అయితే వీళ్ళకి క్లూ ఇచ్చారు. నాగేష్ ఆ మాట విని చాలా భయపడతాడు. ఆ తర్వాత బండిని ఇంకా వేగంగా నడుపుతాడు. వెనక ఏదైతే బండి వస్తుందో అందులో భవర్ ఇంకా రవీనా కూర్చుని ఉంటారు. సో బహుశా వీళ్ళకి తెలిసిపోయినట్టుంది మనం వీళ్ళని వెంబడిస్తున్నామని. భవర్ తన బండిని వేగంగా పుష్ప బండి వెనక పోనిస్తాడు. దారంతా కూడా చెట్లతో నిండి ఉంటుంది. కేవలం కొంత దూరంలోనే కాంగన్ అడవి ఉంటుంది. అక్కడికి వెళ్లడం నిషేధం. నాగేష్ భవర్ బండి వెంబడించడం చూస్తాడు. అరే, వీళ్ళు మన వెనకే వస్తున్నారు. నువ్వేమీ భయపడకు, పోనివ్వు. వాళ్ళని అలాగే రానివ్వు. ఎప్పుడైతే అడవస్తుందో అప్పుడు నువ్వు ఆగకుండా తిన్నగా లోపలికి పోనిచ్చేసాయి. ఈ పిరికి పందలు భయపడి అడవులోకి రానే రాలేరు. భవర్ బండిని ఇంకా వేగంగా పోనిస్తాడు. కొంతసేపట్లోనే వాళ్ళు అడవి దగ్గరికి చేరుకుంటారు. చూస్తారు, అక్కడ ఒక వార్నింగ్ బోర్డు ఉంటుంది. డేంజర్ ఎహెడ్, నో ఎంట్రీ. పుష్ప నాగేష్తో చెప్తాడు. పద, ఆత్మ దగ్గరికి వెళదాం మనం. ఫాస్ట్గా పోనివ్వు. చచ్చాన్రా పుష్ప. నాగేష్ కాంగన్ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక భవర్ తన బండికి వెంటనే బ్రేక్ వేస్తాడు. తను చూసేసరికి పుష్ప కాంగన్ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ పుష్ప స్వయంగా తన చావుని కొని తెచ్చుకున్నాడు. ఎవరైతే రాత్రి వేళ ఈ అడవిలోకి వెళ్తారో వాళ్ళైతే ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఈ పుష్ప తనను తాను ఏదో పెద్ద మగోడు అనుకుంటాడు. తనకు అస్సలు తెలియదు ఇక్కడ ఒక ఆత్మ ఉందని. అది ఈ అడవిని రక్షిస్తుంది. సార్, ఈ అడవిని ఎవరి ఆత్మ రక్షిస్తోంది? పర్వతం ఆత్మ. భవర్ తన బండిని వెనక్కి తిప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు నాగేష్ ఇంకా పుష్ప బండి కాంగన్ అడవిలో ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. నాగేష్, నాగేష్! పుష్ప బండిలోంచి కిందకి దిగుతాడు. అడవిలో అటూ ఇటూ చూస్తాడు. నెమ్మదిగా తను ముందుకు అడుగులు వేసి అడవి లోపలికి వెళ్తాడు. ఎప్పుడైతే తను లోపలికి వెళ్తాడో అప్పుడు తనకి పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. తన మొహంలో సంతోషం కనిపిస్తుంది. అప్పుడే తన వెనక నుంచి ఏదో నీడ వెళ్తుంది. పుష్ప వెనక్కి తిరుగుతాడు. ఎవరు? ధైర్యం ఉంటే ముందుకురా. నువ్వసలేమనుకుంటున్నావు? నువ్వు అక్కడవే ఇక్కడ చందనం దొంగిలిస్తుంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? పుష్ప వెనక నుంచి మళ్లీ ఏదో నీడ వెళ్తుంది. ఈసారి పుష్ప ముందు కంటే ఎక్కువ అప్రమత్తమవుతాడు. తను నెమ్మదిగా వెనక్కి వెళ్తాడు. ఎప్పుడైతే తన చేతిని ఎర్రచందనం చెట్టు మీద పెడతాడో అప్పుడు ఒక పెద్ద వెలుగుతో పర్వతమ్మ ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. పుష్ప భయపడతాడు.
తనకి తన కళ్ళ మీద అస్సలు నమ్మకం ఉండదు. పర్వతమ్మ తనని చేతులతో పైకెత్తుతుంది. పుష్ప భయపడిపోతాడు. కాని తన భయాన్ని పక్కన పెట్టి అతను పర్వతమ్మ ఆత్మతో ఇలా అంటాడు. పుష్ప, పుష్ప నా పేరు. నన్ను చూసి ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నేను. అసలు ఈ పర్వతమ్మ ఎవరు? ఆవిడ ఆత్మ కాంగన్ అడవులను ఎందుకు రక్షిస్తోంది? భవర్కి దీని గురించి కాల్ చేసి చెప్పింది ఎవరు? పుష్ప పర్వతమ్మ ఆత్మ నుండి తప్పించుకుంటాడా? తెలుసుకోవడానికి ఎదురు చూడండి పుష్ప తరువాతి భాగం కోసం. ఉదయాన్నే భవర్ ప్రశాంతంగా తన పోలీస్ స్టేషన్లో కూర్చునుంటాడు. ప్రశాంతంగా టీని తాగుతూ ఉంటాడు. తనకి పుష్పాని చంపినందుకు సంతోషంగా ఉంటుంది. తన చేతిలో టీ కప్ ఉంటుంది. అంతలోనే డెస్క్ మీద ఉన్న టెలిఫోన్ ఉన్నట్టుండి రింగ్ అవుతుంది. ఇంత ఉదయాన్నే ఎవరు కాల్ చేస్తున్నారు? టీ కూడా తాగనివ్వడం లేదు. భవర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వాళ్లతో అతను ఏదైనా చెప్పడానికి ముందే అవతలి మనిషి భవర్తో ఇలా అంటాడు. పుష్ప ఇంకా బ్రతికే ఉన్నాడు. అది వినగానే భవర్ నోట్లో నుంచి ఏంటి? కానీ నేను మీకు అడవిలోకి వెళ్ళడానికి ముందు కాలు చేయడం వల్ల లాభం ఏముంది? మీరు తనని పట్టుకోలేకపోయారు. నేను విన్నాను తను శాంపుల్ కోసం కొంచెం చందనం అక్కడ తీసుకొని కూడా వచ్చాడట. కానీ ఇది అసాధ్యం. అక్కడ పర్వతము నీడ ఉంది కదా. అక్కడి నుంచి చాలా శవాలు మేము రికవరీ చేస్తున్నాం. మరి పుష్ప ఎలా తప్పించుకున్నాడు? హలో హలో. అవతలి మనిషి ఫోన్ కట్ చేస్తాడు. భవర్ ఆలోచనలో పడతాడు. మరొక వైపు అతని ఇద్దరు పిల్లలు బామ్మ దగ్గరికి వెళ్తారు. ఏ కథను అయితే భవర్ వాళ్ళమ్మకి చెప్పొద్దని చెప్తాడో ఆ కథని వినడానికి. కాని బామ్మ తన మనవళ్లకు కాదని చెప్పలేకపోతుంది. బామ్మ, నిన్నటి కథను చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పాలనే అనుకున్నావు బామ్మ. ప్లీజ్ చెప్పు బామ్మ. ఇప్పుడే చెప్తాను. రండి, వచ్చి నా పక్కన కూర్చోండి. పిల్లలు వెళ్లి బామ్మ దగ్గర కూర్చుంటారు. ఇక బామ్మ చెప్తుంది కాంగన్ అడవి కథ. ఇదంతా కూడా కాంగన్ గ్రామానికి చెందిన ఒక చిన్న ఇంటి నుంచి మొదలైంది. అక్కడ పర్వతమ్మ తన 1 సంవత్సరం బిడ్డతో ఉంటుంది. ఆమె తనకి పేరు కూడా పెట్టలేదు. తను ఒంటరి తల్లి. తన బిడ్డని తను ఒంటరిగా పెంచేది. తనకి అడవంటే ఎంతో ఇష్టం. ఆమె అడవిలో ప్రతి పశువు, పక్షి, ఏనుగు, లేడి అలా ఎన్నో జంతువులను రక్షిస్తూ ఉంటుంది. ఆమె అడవికి నష్టం జరుగుతుంది అంటే అస్సలు భరించేది కాదు. ఆ కారణంగా తను ఫారెస్ట్ రేంజర్లో యాజ్ అ హెడ్గా మారింది. హెడ్ కాగానే తనకి గంధపు చెక్కల దొంగతనం గురించి తెలుస్తుంది. ఆమె తన కుర్చీలో కూర్చుని గంధపు చెక్కల దొంగతనాన్ని ఆపడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలాగైనా సరే ఈ చెట్లను కాపాడాలి, లేకపోతే వీళ్ళు అడవిలో ఉన్న చెట్లన్నిటినీ నరికి అమ్మేస్తారు. తరువాతి వారం నుంచి పర్వతమ్మ మొత్తం అడవంతా తీగలతో ఫెన్సింగ్ వేయిస్తుంది. పర్వతమ్మ చాలా త్వరగా చాలా మందిని చందనం దొంగిలిస్తూ ఉన్నప్పుడు పట్టుకుంటుంది. ఎవరినైతే తను ఎక్కువ మోతాదులో పట్టుకుంటుందో వాళ్లందరూ కూడా ప్రీతి గ్యాంగ్కి చెందిన వాళ్ళు. ఆమెకి పర్వతమ్మ మీద చాలా కోపం వస్తుంది. ఆమె కోపంతో రగిలిపోతుంది. అందుకే పర్వతమ్మ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలాగే ఒకరోజు పర్వతమ్మ తన కొడుకుని అడవిదారిలో ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే తన మీద బుల్లెట్లతో షూట్ చేస్తారు. తను తన కొడుకుని చేతిలో ఎత్తుకుని అడవిలోకి వెళ్తుంది. కాని తన వెనకాలే ప్రీతి కూడా అడవిలోకి వెళ్తుంది. పర్వతమ్మ తన కొడుకుని ఎత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదు బాబు, ఏం కాదు. నేనిక్కడే ఉన్నాను కదా, నీకేమీ కానివ్వను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. మర్చిపోవద్దు నువ్వు ఎవరి కొడుకువి అని. పర్వతమ్మ కొడుకువి. ఏడుపు శబ్దం వల్ల ప్రీతికి తెలిసిపోతుంది తను ఎక్కడ దాక్కుంది అని. తను తుపాకీ పట్టుకుంటుంది. బిడ్డ ఏడుపు శబ్దం వస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఏ చెట్టు వెనక నుంచైతే ఏడుపు శబ్దం వస్తుందో అటువైపు వెళ్తుంది. ఉన్నట్టుండి తన తుపాకీని గురిపెట్టి చెట్టు వెనక్కి చేరుకుంటుంది.
ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అయినా తప్పించుకొని ఎక్కడికి పారిపోతుంది? తన బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ప్రీతి ఎప్పుడైతే అటూ ఇటూ చూస్తుందో అప్పుడు పర్వతమ్మ సరిగ్గా తన ముందుకొస్తుంది. అప్పటికే తన చేతికి బుల్లెట్ తగిలింది. దొరికింది. వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. అడవిలోని ఎర్రచందనం దేన్నైతే నువ్వు కాపాడాలనుకుంటున్నావో వాటి మధ్యలోకే వెళ్ళి చచ్చిపో. ప్రీతి తన తుపాకీని పర్వతమ్మ వైపు గురిపెడుతుంది. 2 బుల్లెట్లు షూట్ చేస్తుంది. బుల్లెట్లు తిన్నగా వెళ్లి పర్వతమ్మ వీపు మీద, మెడ మీద తగులుతాయి. తను ఎర్రచందనం చెట్ల దగ్గరికి వెళ్లి పడిపోతుంది. చెట్టుకి ఆనుకొని కూర్చుంటుంది. తన మెడలో నుంచి రక్తం కారుతుంది. వీపు నుంచి రక్తం కారుతుంది. ఓ వనమా, నా బాధని చూడు. నా గాయం నుంచి వచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టుకి పగ తీర్చుకో. ఈ వనాన్ని కాపాడడం కోసం నా ఆత్మ సిద్ధంగా ఉంది. ఓ వనమా, ఓ వనమా. తన మనసులోని మాట అడవికి చెప్పి గంధపు చెట్టుకి ఆనుకొని తన ప్రాణాలను వదిలేసింది. తన ప్రార్థన, తన పిలుపు కాంగన్ అడవి వింటుంది. చెట్టు ఆకులు అన్నీ పర్వతమ్మలో కలిసిపోతాయి. మళ్ళీ ఒకసారి పర్వతమ్మ ప్రాణాలు పోసుకుంటుంది, కాని అడవి తల్లి రూపంలో. యా! అప్పటినుంచి ఇప్పటి వరకు పర్వతమ్మ ఆత్మ ఆ అడవిని రక్షిస్తోంది. నానమ్మా, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే పర్వతమ్మ ఆత్మ మనల్ని కూడా చంపేస్తుందా? లేదు బాబు, ఆవిడ ఎవరిని చంపుతుందంటే ఆ అడవికి హాని కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని. పోలీసులు పర్వతమ్మని వెతుక్కుంటూ ఆ అడవిలోకి చేరుకున్నారు. కాని ఆ బిడ్డ తప్ప వాళ్లకక్కడ ఇంకెవరూ దొరకలేదు. నానమ్మా, ఆ బిడ్డ సంగతేమైంది? బిడ్డ సంగతా? ఏమో తెలీదు బాబు. పుష్ప, నా పేరు పుష్ప. పుష్ప. భవర్ ఉదయాన్నే కాంగన్ అడవిలోకి రవీనాతో పాటు చేరుకుంటాడు. అడవి ఫెన్స్ విరిగిపోయుంటుంది. ఎప్పుడు విరిగిందంటే పుష్ప, నాగేష్ తన బండిని అడవిలోకి తీసుకువెళ్ళినప్పుడు. భవర్ ఇంకా రవీనా అడవి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే భవర్ ఆ చోటికి చేరుకుంటాడు ఎక్కడైతే పుష్ప ఇంకా పర్వతమ్మ కలుసుకున్నారో. భవర్ కళ్ళు ఆ చోటిని చూసి అలాగే ఉండిపోతాయి. అక్కడ గంధపు చెట్లన్నీ కూడా నరికేసుంటాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఇంతవరకు అయితే ఈ అడవిలో హాని తలపెట్టడానికి ఆలోచిస్తే వాళ్ళు చనిపోయారు. మరి ఇదెలా సాధ్యమైంది? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎలా? నువ్వెళ్ళు, కాంగన్ గ్రామంలో నాకా బందీ పెట్టించు. ఇది ఆ పుష్ప చేసిన పనే. సరే. రవీణ అక్కడి నుంచి బయలుదేరుతుంది. భవర్కి చెమటలు పడతాయి. తను జేబులో చేయి పెట్టి ఫోన్ని బయటికి తీస్తాడు. ఒక కాల్ చేస్తాడు. చెప్పు, ఏంటి విషయం? అమరేంద్ర భాయ్, బహుశా కాంగన్ అడవిలో నుంచి నీడ వెళ్ళిపోయినట్లుంది. అమ్మ పర్వతమ్మను చంపి ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేసిందో బహుశా ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయినట్లుంది. నువ్వు చాలా మంచి కబురు చెప్పావు. నేను ఎలాగో సిండికేట్ మెంబర్స్ అందరినీ ఈ వ్యాపారం నుంచి తొలగించాను. ఇక పుష్ప ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు. ఈ పుష్పాని మనం అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీరేం కంగారు పడకండి. మీరు ఇక ఈ కాంగన్ అడవిలో ఉన్న బంగారాన్ని బయటకు తీయడం గురించి ఆలోచించండి. పుష్ప గురించి నేను చూసుకుంటాను. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అదెలా? అదంతా నువ్వు వదిలేసాయి. నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అడవిలో ఉన్నాను. ఏంటి? భవర్, అక్కడి నుంచి నువ్వు ముందు బయటకు వచ్చేసాయి. భాయ్, నాకేమీ కాదు. అది నేను డిసైడ్ చేస్తాను. పుష్ప భవర్ వెనకే నిలబడి ఉంటాడు. భవర్ నెమ్మదిగా ఫోన్ చెవి దగ్గర నుంచి కిందకు దించుతాడు. తను పుష్పాని చూసి షాక్ అవుతాడు. నేను ఆలోచిస్తున్నాను. మొత్తం చందన సిండికేట్స్ అన్నీ మూతబడుతున్నాయి. మరి అమరేందర్ సింగ్ మాత్రం ఎలా వ్యాపారం నడుపుతున్నాడు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రీతి సింగ్ కొడుకువి. భవర్ వెంటనే తన రివాల్వర్ని తీస్తాడు. పుష్పాని కాలుస్తాడు. కాని పుష్ప అక్కడి నుంచి తప్పుకుంటాడు. తన రివాల్వర్ని లాగేసి విరగ్గొడతాడు.
పుష్ప, నేను పోలీస్ ఆఫీసర్ని. ఇలా అనుకోనే నేను నిన్నింతవరకు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, సిండికేట్ లీడర్ కావాలనుకున్నావని. మొత్తం అంతా మీ అన్నదమ్ములు ఇద్దరే దోచుకుందాం అనుకున్నారు కదా? ఏమనుకున్నారు? పుష్పకు తెలియదనా? పుష్ప ఒక చెట్టు కొమ్మని తన మీదకు విసురుతాడు. భవర్ కింద పడిపోతాడు. అక్కడే ఒక తాడు ఉంటుంది. పుష్ప ఆ తాడుతో భవర్ మెడలో కట్టి తనని చెట్టుకి వేళ్లాడదీస్తాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో భవర్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అమరేందర్ తన తమ్ముడి అరుపులు వింటాడు. పుష్ప, 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 పుష్ప. భవర్ కాసేపు తల్లడిల్లి చనిపోతాడు. పుష్ప కింద పడిన భవర్ ఫోన్ తీసుకుంటాడు. అమరేందర్, పుష్ప, నువ్వు ఇవాళ చస్తావు. చస్తావు ఇవాళ నువ్వు. గట్టిగా అరవకు. నువ్వేమనుకున్నావు? నువ్వు మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని సిండికేట్ నుంచి బయటకు పంపిద్దాం అనుకున్నావా? చూడు మీ తమ్ముడు పరిస్థితి ఏమైందో. నా పేరు పుష్ప, అసలు తగ్గేదేలే. ఆ మాట చెప్పి పుష్ప ఫోన్ కట్ చేస్తాడు. కానీ ఫోన్ పెట్టగానే నల్లని మబ్బులు కాంగన్ అడవి ఇంకా ఊరంతా కమ్ముకుంటాయి. సూర్యుడి కిరణాలు ఎక్కడా కూడా ఉండవు. మధ్యాహ్నం సమయంలో రాత్రైనట్టుంటుంది. అడవిలో నుంచి ఒక మాట వినిపిస్తుంది. పుష్ప, పుష్ప. నానమ్మ, నానమ్మ, పర్వతమ్మ పూర్తి పేరేంటి? పర్వతమ్మ పూర్తి పేరు పర్వతమ్మ పుష్ప. పర్వతమ్మ పుష్ప వెనక్కి వచ్చి నిలబడుతుంది. అమరేందర్ తన గూండాలతో పాటు కాంగన్ అడవిలోకి చేరుకుంటాడు. పుష్ప అమరేందర్ గూండాల బారి నుండి తప్పించుకుంటాడా? పర్వతమ్మ తన కొడుకుని తప్పు చేసినందుకు చంపగలుగుతుందా? నల్లమబ్బులు కమ్ముకుని మధ్యాహ్నం వేళ రాత్రి కావడం చూసి ప్రీతి కాస్త కంగారు పడుతుంది. అమరేందర్ గ్యాంగ్ మెంబర్ అదే సమయంలో ప్రీతి దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ప్రీతి తన మనవళ్లతో, పిల్లలు లోపలికి వెళ్ళండి. పిల్లలిద్దరూ నానమ్మ మాట వింటారు. ఇంట్లోపలికి వెళ్తారు. నానమ్మ దగ్గరికి ఆ వ్యక్తి వస్తాడు. ఏమైంది? ఇక్కడికెందుకొచ్చావు? అది చనిపోయాడు. చనిపోయాడు. అది ఏంటి? ఎవరిని చంపేశారు? పుష్ప భవన్ను చంపేశారు. ఆ మాట వినగానే తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆ పుష్ప నా కొడుకుని ఎక్కడ చంపాడు? బాసు నన్ను మీ దగ్గరికి పంపించారు. ఆయన ఏమన్నారంటే మీ దగ్గర ఏదో ఉంది, అది పుష్పాన్ని చంపడానికి సహాయపడుతుందన్నారు. లేదంటే ఆ పర్వతమని. ప్రీతి లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్లగానే మంచం కింద ఉన్న ఒక ఇనప్పెట్టెను బయటికి తీస్తుంది. ఆ ఇనప్పెట్టె నిమ్మకాయ మిర్చీలతో బంధించి ఉంటుంది. ఆ ఇనప్పెట్టెను ఆమె ముట్టుకుంటుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతుంది. ఆ ఇనప్పెట్టెను తెరుస్తుంది. ఆ ఇనప్పెట్టెలో అదే పిస్తాల్ ఉంటుంది. పర్వతమ్మను చంపడానికి ఆ పిస్తాల్నే ఉపయోగించింది. ఆ పిస్తాల్ని తీసుకుని ఆమె వెళ్లి అమరేందర్ గూండాకు ఇస్తుంది. ఆ తర్వాత, ఇదిగో ఈ పిస్తాల్ తీసుకెళ్ళు, నా కొడుకు అమరేందర్కి ఇవ్వు. తనతో చెప్పు, ఇదే పిస్తాల్, దీనితోనే నేను పర్వతమ్మను చంపాను. అలాగేనమ్మా. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకే వస్తాను. ప్రీతి దగ్గర పిస్తాల్ తీసుకుని అమరీందర్ గ్యాంగ్ మనిషి తన బైక్ మీద కూర్చుంటాడు. కాంగన్ అడవి వైపు వెళ్తాడు. మరొక వైపు కాంగన్ అడవిలో పూర్తిగా చీకటి కమ్ముకుంటుంది. అడవిలో పుష్ప ఒంటరిగా నిలబడి ఉంటాడు. పర్వతమ్మ గొంతు అడవంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. పుష్ప, పుష్ప. ఒకటి నా పేరే చెప్తుంటావా? నేనెవ్వరికి భయపడను. పులిబిడ్డను నేను. పుష్ప, ఎక్కడున్నావు? ఎదురుగారా. ఇంకా చెప్పు, కిందటిసారి నన్ను ఎందుకు వదిలేశావు? పర్వతమ్మ పుష్పాని ఒక చేతితో పైకి లేపుతుంది. పుష్ప తన పేరు చెప్తాడు. అప్పుడే పర్వతమ్మకి తెలుస్తుంది తను ఆమె కొడుకు అని. పర్వతమ్మ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. పర్వతమ్మ పుష్పాని వదిలేస్తుంది. అడవిలోకి మాయమైపోతుంది. పుష్ప ఆ తర్వాత చందనాన్ని దొంగిలించటం మొదలు పెడతాడు. పర్వతమ్మ ఆత్మ తనని ఆపదు. పుష్ప ఆ రోజు నుంచి అదే ప్రశ్నను పర్వతమ్మ ఆత్మని అడుగుతాడు. ఏమైంది? నీ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు వచ్చాయి? నువ్వు నన్ను అసలు ఎందుకు వదిలిపెట్టావు? అప్పుడే పర్వతమ్మ గొంతు
అడవంతా కూడా వినిపిస్తుంది. నువ్వు నా కొడుకువి పుష్ప, నా కొడుకువి. ఏ అడవిని కాపాడ్డానికైతే మీ అమ్మ తన ప్రాణాలు వదిలేసిందో అదే అడవికి ఇప్పుడు నువ్వు హాని కలిగిస్తున్నావు. నాకు ఏ తల్లి లేదు. నీ మాటలు నేనెందుకు నమ్మాలి చెప్పు. పర్వతమ్మ పుష్ప వెనక ప్రత్యక్షమవుతుంది. వెనక నుంచి వచ్చి తన చేత్తో కళ్ళు మూసేస్తుంది. తనకి తన గతాన్ని చూపిస్తుంది. పర్వతమ్మ తనకి చూపిస్తుంది ప్రీతి గ్యాంగ్ తనని ఎంత దారుణంగా చంపింది అని. పుష్పకెప్పుడైతే తెలుస్తుందో పర్వతమ్మే తన తల్లి అని, అప్పుడు తన కళ్లల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. అతను ఏడుస్తాడు. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మరోవైపు అమరీందర్ కాంగన్ అడవి వైపు వస్తూ ఉంటాడు. అమరీందర్ తన డ్రైవర్తో చెప్తాడు, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా కొంచెం సేపే. మనం చేరుకోపోతున్నాం బాస్. త్వరగా పోనివ్వు, లేకపోతే అందరినీ చంపేస్తాను. నాకు ఆ పుష్ప శవం కావాలి. నా తమ్ముడిని చంపాడు వాడు, నా తమ్ముణ్ణి. బాస్, కాంగన్ అడవిలో ఏదో ఆత్మ నివసిస్తుంది. ఎప్పుడైతే మనం కార్జామా గ్రామాన్ని దాటామో అప్పుడు మధ్యాహ్నం వేళ కూడా రాత్రిలాగా అనిపిస్తుంది. నాకేదైతే గందరగోళంగా అనిపిస్తుంది, భయం వేస్తుంది. పైగా అక్కడ పుష్ప కూడా ఉన్నాడు. నేను ఎప్పుడైతే నీ 2 కళ్ళను పీకేసి వాటితో గోళీలు ఆడుకుంటానో అప్పుడు నీకు భయం వేస్తుంది. 2 చెవులు కోసేసి నీ నోట్లో కుక్కేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు భయం ఏమిటో. చెప్పు, భయం వేస్తుందా నీకు కాంగన్ అడవిలోకి వెళ్ళడానికి? లేదు బాస్, నేను మీతో వస్తాను. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. పర్వతమ్మ అసలు రూపంలో పుష్ప ఎదురుగా వచ్చి నిలబడుతుంది. బాబూ, నువ్వు ఎంత పెద్దవాడివైపోయావు. ఏ పరిస్థితుల్లో అయితే నేను నిన్ను వదిలిపెట్టానో అప్పుడు నేను భయపడ్డాను నీ పరిస్థితి ఏమవుతుంది అని. నేను నా చావుకి భయపడలేదు, కానీ నీ గురించి ఆలోచించి నేను చాలా ఏడ్చాను. నా బిడ్డ. అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ అడవిని కాపాడడం కోసం నీ ప్రాణాలని కోల్పోయావు. ఎవరైతే నీ ప్రాణాలు తీశారో ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగే తయారయ్యాను. నన్ను క్షమించమ్మా. ఏ రోజైతే నా ప్రాణాన్ని ఆ ప్రీతి తీసిందో ఆ రోజు నుంచి నేను కాంగన్ అడవిని రక్షిస్తూ ఉన్నాను. కానీ నా శక్తి కేవలం కాంగన్ అడవి సరిహద్దుల వరకే ఉంటాయి. జాగ్రత్తగా చూడు, నేను నీకేదైతే చూపిస్తున్నానో. పర్వతమ్మ ఆత్మ మళ్ళీ తన భయంకరమైన రూపంలోకి మారుతుంది. ఈ అడవి ఏడవదు, కానీ బాధ దీనికి కూడా ఉంటుంది. ఈ అడవి జంతువులకు ఇల్లు. ప్రకృతే మనకు సాయం చేస్తుంది ఊపిరి తీసుకోవడానికి. అడవిలో ఉన్న చెట్లు నరికిన కారణంగా ఎన్నో జంతువులు ఇల్లు లేకుండా అయిపోతున్నాయి. పుష్ప, ఒకవేళ ఎవరైనా నీ ఇంటికొచ్చి నిన్ను నీ ఇంట్లో నుంచి తరిమేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? పుష్ప తన తల్లడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. అమ్మా, ఇవాళ నుంచి నేను చుట్టుపక్కల ఉన్న అడవుల్ని మొత్తాన్ని చూసుకుంటాను. ఎవరిని కూడా ఒక్క చందనపు చెట్టు కూడా నరకుండా చూస్తాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది పుష్ప. నా వనశక్తి ఇప్పుడు నీకు లభిస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ అడవే నీ శక్తి. మాట్లాడలేని ఈ అడవి ఇక మీదట నీ ద్వారా మాట్లాడుతుంది. నువ్వు ఈ అడవికి రక్షకుడివి. మాయమవ్వబోతూ పర్వతమ్మ తన చేతిని పుష్ప తల మీద పెడుతుంది. అమ్మా, లేదమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబూ. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. పుష్ప కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. పర్వతమ్మ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అక్కడే భవర్ శవం చెట్టుకి వేళ్లాడుతూ ఉంటుంది. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ కాంగన్ అడవి సరిహద్దులకు చేరుకుంటారు. మా అమ్మకి తమ్ముడు గురించి కబురు అందించారా? అవును బాస్, అమ్మగారి పిస్తోల్ మీకివ్వమని చెప్పారు. అమరీందర్ పిస్తోల్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇది ఒక మామూలు పిస్తాల్. నేను ఆటోమేటిక్ గన్ తీసుకొచ్చాను. ఈవేళ పుష్ప ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేడు. అమ్మగారు ఏమన్నారంటే ఈ పిస్తాల్తోనే ఆవిడ పర్వతమ్మని చంపారట. బహుశా దీంతో పర్వతమ్మ ఆత్మకి ఏదో సంబంధం ఉందట. సరే, అయితే లోపలికి వెళదాం పదండి. అమరీందర్ ఇంకా అతని గ్యాంగ్ కాంగన్ అడవి లోపలికి వెళ్తారు. అమ్మా, నేను ఈ అడవిని రక్షిస్తాను. ఇవాటి నుంచి ఎవరు కూడా ఒక్క చందనపు కర్రను కూడా దొంగిలించలేరు. నువ్వు నాకెప్పుడు తోడుగా ఉంటే చాలు. అమ్మా, నేను మొత్తం సర్చ్ చేస్తాను. చెయ్యి, ఇప్పుడు అంతా సరి చెయ్యి. నువ్వు నా తమ్ముడిని చంపావు. పుష్ప,
అమరేందర్ తనని చంపేస్తాడు. బాస్, అతను చనిపోయాడు, పదండి వెళ్దాం, లేకపోతే పోలీసులు వస్తారు. అమరేందర్ ఇంకా అతని గ్యాంగ్ తిరిగి వెళ్తారు. పుష్ప శవంగా మారతాడు. అప్పుడే ఒక పువ్వు గాయపడిన తన తల మీద పడుతుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ తర్వాత పుష్ప మళ్లీ లేస్తాడు, అది కూడా భయంకరమైన రూపంలో. తన మెడలో నిమ్మకాయల మాలుంటుంది, మొహంలో భయంకరమైన నవ్వుంటుంది. అమరేందర్ ఇంకా అతని గ్యాంగ్ వెనక్కి తిరిగి చూస్తే పుష్పాని అలా చూసి వణికిపోతారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ కూడా కాదు, నేను వైల్డ్ ఫైర్. యో, పుష్ప ఆ గ్యాంగ్ మెంబర్స్ ని చంపడం మొదలు పెడతాడు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళందర్నీ చంపేస్తాడు. అమరీందర్ తన తల్లి ఇచ్చిన పిస్తోల్ని తీస్తాడు. దానిని పుష్పకి గురి పెడతాడు. పుష్ప, నీ చావు నా చేతుల్లో. ఆ పిస్తోల్ని ప్రత్యేకంగా పర్వతమ్మ ఆత్మని చంపడానికి ప్రీతి తాంత్రికులతో కలిసి దానిని తయారు చేయిస్తుంది. ఆ పిస్తోల్ పుష్పాన్ని చంపగలదు. అమరీందర్ పిస్తోల్ని పుష్ప వైపు గురిపెడతాడు. బుల్లెట్ని కాల్చబోతాడు. అప్పుడే పుష్ప అమరీందర్ మెడ పట్టుకొని పైకి లేపుతాడు. తన తల శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ తర్వాత ఎవరూ కూడా ఎప్పుడూ అడవిలో నుంచి చందనం లేదా డీఫారెస్టేషన్ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు అడవిలో పుష్ప రాజ్యమేలుతున్నాడు. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదు.